హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి నిజంగా ఒక డిఫరెంట్ రెసిపీ అండి. అంతేకాదు చాలా టేస్ట్ బిర్యానీ అండి. అందరికీ ఇష్టం కదా ఈ బిర్యానీ. వచ్చేసి మనకి లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంటుంది కదా, అంటే మిగిలిపోయిన చికెన్ కూర. సో దాంతో చేస్తున్నానండి. మనం మార్నింగ్ చేసుకున్నది ఈవినింగ్కి, సో లేదంటే నైట్ చేసుకుంది మార్నింగ్కి అలా మిగిలిపోతుంటుంది కదా, అలాంటి చికెన్ని మనం మళ్ళీ కర్రీ తినాలంటే తినలేం కదా, ఇలా చేసుకోండి, భలే ఉంటుంది. దీనికోసం అయితే ఇలా బియ్యం బాస్మతి రైస్ అండి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసి ఒక వంతు బియ్యానికి 3 వంతులు నీళ్ళు పోయాలి ఎప్పుడైనా బియ్యం ఉడికించాలంటే బిర్యానీకి. ఇలా పోసేసుకొని బిర్యానీ దినుసులండి అన్ని రకాలు వేసేసాను. స్టార్ అనస, నల్ల యాలుక, గ్రీన్ యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి ఇలాంటివన్నీ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి సాజీరా కూడా వేసుకొని ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసాను. అలాగే పసుపు వచ్చేసి చిటికెడండి, జస్ట్ కలర్ కోసం. నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయను. సో పసుపు కొంచెం వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 1 స్పూన్ నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసాను ఒక 1 స్పూను. అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ అండి. రైస్ క్వాంటిటీ ఎక్కువగానైతే ఫుల్ లెమన్ పిండుకోండి. ఇది కొంచెమే కాబట్టి హాఫ్ పిండాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇది మనకి నానేలోపు మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కూరతోటి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి. ఇప్పుడు ఇది మిగిలిన చికెన్ అండి నైట్ది. సో ఇప్పుడు మళ్ళీ అదే కూర తినాలంటే తినలేం కదా, అందుకని ఇలా చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ కర్రీలో మనం ఏం లేదు, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను ఒక గుప్పెడు, అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ మందం బ్రౌన్ ఆనియన్ వేసుకొని ఒక 4 to 5 స్పూన్స్ వరకు పెరుగు. మనకు ఆల్రెడీ చికెన్లో గ్రేవీ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి. పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ కూడా ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీనిలో పసుపు, కారం, ఉప్పు అన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ కర్రీయే కాబట్టి అన్నీ ఉన్నాయి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తం వేసే చేసుకుంటాం కాబట్టి అవి ఏమీ వేయట్లేదు. పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, ఒక హాఫ్ లెమను, అలాగే జస్ట్ 1/2 స్పూను ధనియాల పొడి అండి. నెక్స్ట్ ఒక 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్. ఇది ఒక చిన్న స్పూన్ తోటి ఒక 1 స్పూన్ వేసేసుకోండి. ఇది వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవరు, టేస్ట్ రెండు వస్తాయి. ఇప్పుడు ఇది దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి అయితే నీట్గా కలిపేసుకుందాం. మీకు ఆయిల్ మనం ఏమి వేయనవసరం లేదు, అన్నీ మనం కర్రీ వండుకునేటప్పుడు వేసేసుకున్నాం కదా, సో అందువల్ల మీకు ఏమన్నా తక్కువ అని అనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిసే విధంగా కలిపేసుకుందాము. ఇది మనకి నానే పని కూడా లేదండి, ఎందుకంటే చికెన్ మనకు ఆల్రెడీ ఉడికిందే కదా కర్రీకే, కాబట్టి నానే పని లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. భలే త్వరగా కూడా అయిపోతుంది మనకి రెసిపీ. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది మనకి కడపిళ్ళు ఆడేటప్పుడు పొంగు వస్తుంది కదా, ఇలా పొంగు వచ్చినప్పుడు రైస్ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇంకా ఉడకలేదు. మనకి ఇలా రైస్ని విరిస్తే ఒక 3 to 4 పీసెస్ లాగా అయిపోవాలి, విరిగిపోవాలి. చూపిస్తున్నా చూడండి, ఇలా విరిగిపోవాలన్నమాట. ఇలా విరిగితే మనకి రైస్ బిర్యానీకి కరెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు 70% ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆపేసి మనం బిర్యానీ దేంట్లో చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కడాయి కానీ ఒక గిన్నె కానీ ఉంటాయి కదా మందపాటిది, సో అది పెట్టేసుకొని దానిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అడుగున స్ప్రెడ్ చేసుకోండి. మనకు అడుగు అంటకుండా ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసేస్తున్నాను అడుగున మొత్తం. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొంచెంగా. మరి ఎక్కువ వేసినా మనకి ఫ్లేవర్ అనేది అదే ఫ్లేవర్ వస్తుందండి, పుదీనా ఫ్లేవరే. అందుకని చూసుకొని అన్నీ కొద్దిగా వేసుకోండి, అప్పుడే మనకి బిర్యానీ టేస్ట్, ఫ్లేవర్ మంచిగా తెలుస్తాయి. ఇప్పుడు దీనిపైన రైస్ అనేది వేసేసుకుందాము. ఈ రైస్ని నీట్గా
కరెక్ట్గా సమానంగా ఉండే విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ కర్రీ రైస్ కానీ ఎక్కువ క్వాంటిటీ ఉందంటే 3-4 లేయర్స్ కింద లేదంటే 2 లేయర్స్ కింద అలా వేసుకోవచ్చు. అంటే 1 స్టెప్ కర్రీ 1 స్టెప్ రైసు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా కర్రీ రైసు. సో అలా 2 స్టెప్స్ 3 స్టెప్స్ లాగా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెమే కాబట్టి నాకు కరెక్ట్గా 1 లేయర్కి సరిపోయింది. ఇప్పుడు దీనిపైన కరెక్ట్గా రైస్ వేసేసుకున్నాం కదా, నేను జీడిపప్పు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. బిర్యానీలో బాగుంటుంది జీడిపప్పు నిజంగా, అందుకనే వేస్తున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, కొత్తిమీర, పుదీనా కూడా పైన కొంచెం లైట్గా వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని ఎక్కడ ఓపెన్ లేకుండా చూసుకోండి. క్యాప్ మంచిగా క్లోజ్ అయిపోవాలి. సో దీన్ని హై ఫ్లేమ్ మీద జస్ట్ 2 మినిట్స్ ఉంచి తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుంటే ఫ్లేము మనకి అలా ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే చాలా, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 10 మినిట్స్ ఉడకనిస్తే మనకి అయిపోయినట్లే అండి. ఫ్లేమ్ ఆపేసుకొని ఆఫ్టర్ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి, వెంటనే కాకుండా. చూసారా మంచిగా కరెక్ట్గా దమ్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. నిజంగా మనం చికెన్ కర్రీతో వండినట్లు లేదు, మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది ప్రాసెస్, సేమ్ అలానే ఉంది టేస్ట్. వేరియేషన్ అయితే కనుక్కోలేరు. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను, మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నిజంగా బిర్యానీ మటుకి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి.